మాట్లాడుతూనే ఉంటారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కాస్త సీట్లు తగ్గినా కూడా ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీకి ఇక బీహార్ ఎన్నికల్లో తిరుగు ఉండదు అని అనుకున్నారు సార్. కానీ ఇప్పుడు అంచనాల ప్రకారం నెక్ టు నెక్ మహాగఠబంధన్కి ఎన్డీఏకి మధ్య అక్కడ నెక్ టు నెక్ ఉంటుందనే అంచనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు సార్ బీహార్ ఫలితం ఎవరికి అంతు చిక్కడం లేదు? అంటే మీకు అర్థం కావాల్సిన దానికి ఒకటి, వెరీ స్మాల్ మార్జిన్తో లాస్ట్ ఎలక్షన్ జరిగాయి 2020లో. ఎన్డీఏకు మహాగఠబంధన్కు మధ్య ఓట్ల తేడా ఫ్యూ థౌజండ్స్, నాకు గుర్తున్నంత వరకు 12,000 పైచలకు మాత్రమే, అంటే టోటల్ ఓట్స్. కానీ సీట్ల విషయంలో కూడా 125 సీట్స్ ఎన్డీఏకి వస్తే మీకు 108 సీట్స్ మహాగఠబంధన్కి వచ్చాయి, 10 సీట్స్ ఇతరులకు వచ్చాయి. అంటే చాలా క్లోజ్ కంటెస్ట్ 2020లో కూడా జరిగింది. సో ఇప్పుడు 2025కి వచ్చే వరకు ఏంటంటే ఏంటి తేడా? ఇప్పుడు లాస్ట్ టైం లోక్ జనశక్తి పార్టీ జేడీయూకు వ్యతిరేకంగా పోటీ చేసింది, బీజేపీ పైన చేయలేక జేడీయూ పైన. వాళ్ళకు 6% ఓటింగ్ వచ్చింది. ఒక 33 సీట్స్లో జేడీయూను దెబ్బతీసింది. అది యాక్చువల్గా బీజేపీ ఎత్తుగడ, జేడీయూను తగ్గించాలనే ఎత్తుగడలో భాగంగా ఎల్జేపీని బీజేపీ ఉపయోగించుకుంది. సో ఇప్పుడు ఎల్జేపీ కూడా జేడీయూతో కలిసి బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగంగానే పోటీ చేస్తుంది. అప్పుడేమో దేశంలో ఎన్డీఏలో ఉన్న బీహార్లో లేమని చెప్పి ఎల్జేపీ స్టేట్మెంట్ ఆ రోజుల్లో. సో అందువల్ల ఎన్డీఏకు ఇప్పుడు ఎల్జేపీ కూడా యాడ్ అయింది. ఎల్జేపీ వర్సెస్ జేడీయూ అనే డివిజన్ లేదు. కానీ అదే సమయంలో లాస్ట్ టైం ఎన్డీఏలో భాగంగా పోటీ చేసిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ విఐపి ముఖేష్ సహాని నాయకత్వంలో ఆ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ వైపు వెళ్ళింది. అంటే ఒక పార్టీ డివిజన్ ఎన్డీఏలో తగ్గింది, కానీ ఎన్డీఏ నుంచి ఇంకో పార్టీ వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు ఆ అలియన్స్ అరిథమెటిక్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ ఎలక్షన్స్లో లేనిది ఇప్పటి ఎలక్షన్లో ఉన్నది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్. ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను తీసుకుంటాడని ఇప్పటి వరకు సర్వేలు చెప్తున్నవి. ప్రశాంత్ కిషోర్ అప్పర్ కాస్ట్ ఓటు కొంత గండి కొడతాడు, అది బీజేపీ ఓటు. అలాగే యంగ్ ఓటర్ను కొంత అట్రాక్ట్ చేస్తాడు అని. యంగ్ ఓటర్ కాస్త ఆర్జేడీకి తేజస్వి యాదవ్కి అనుకూలంగా ఉన్నట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. అందువల్ల మరి ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓటు తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి. అది 1-2% తీసుకున్నా కూడా ఫలితాలు తారుమారైపోతాయి. ఎందుకంటే మోర్ దెన్ 50 సీట్స్లో 5% లోపే ఉంటుంది రెండు కూటమిల మధ్య గ్యాప్. సో అందువల్ల మీకు ఆ సీట్లు ఎటైనా పోవచ్చు. అందువల్ల ఇది రెండో ఫ్యాక్టర్ ప్రశాంత్ కిషోర్. మూడో ఫ్యాక్టర్ సీఎం. మీకు 20 ఏళ్ళుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది బీజేపీతో కలిసా ఆర్జేడీతో కలిసా. ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏంటి అంటే మీకు బీజేపీతో ఉన్న నితీష్ కుమార్, ఆర్జేడీతో ఉన్న నితీష్ కుమార్ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. నితీష్ కుమార్ బలం తగ్గుతోంది. ఇప్పుడు తాజాగా సర్వేలు ఏం చెప్తున్నాయంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే తేజస్వి యాదవ్కు 36% చెప్పారు, నితీష్ కుమార్కు 16% చెప్పారు. ఇంట్రెస్టింగ్ అంటే ప్రశాంత్ కిషోర్కి అంతకన్నా ఎక్కువ చెప్పారు. సో నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా అందుకే ప్రకటించకుండా నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతామని బీజేపీ డొంక తిరుగుడు చెప్తోంది. కారణం ఇది. ఇప్పుడు నితీష్ కుమార్ ఫ్యాక్టరు ఎన్డీఏను తగ్గిస్తుందా అని. కానీ అదే సమయంలో ఇప్పటికీ నితీష్ కుమార్కు 15% ఓటింగ్ ఉంది. ఇప్పటికీ ఆయనకు మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కుర్మి ఇలాంటి ఎంబీసీలో బలం ఉంది కనుక యాదవ్ల డామినేషన్లు అంగీకరించరు కనుక నితీష్ కుమార్ ఫ్యాక్టర్ ఎలా ప్లే అవుతుంది అనేది థర్డ్ ఫ్యాక్టర్గా ఉంది. మీకు ఫోర్త్ ఫ్యాక్టర్గా అలియన్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు బీజేపీలోమో నితీష్ కుమార్ను బీజేపీ నచ్చడం లేదు. మీకు ఉదాహరణకు 16% నితీష్ కుమార్ సీఎం కావాలంటే 23% చిరాగ్ పాస్వాన్ సీఎం కావాలన్నారు. చిరాగ్ పాస్వాన్కి వచ్చిన ఓటింగ్ 6%. అంటే అర్థం ఏంటి? బీజేపీ వారు వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేడు, వాళ్ళ నాయకుడైన సామ్రాట్ చౌదరికి 7% చెప్పారు. అంటే బీజేపీ ఓటర్ క్లియర్గా నితీష్ కుమార్ వద్దు అంటున్నారు. సో అందువల్ల ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అలాగే మీకు మహాగఠబంధన్లోమో ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఉన్నాయి. కనీసం ఒక 10 సీట్లలో అయినా ఫ్రెండ్లీగా వాటిని తగ్గించుకుంటూ వస్తున్నారు. చివరి వరకు ఏమవుతుందో చూడాలి. అందువల్ల ఆ ప్రభావం ఎలా ఉంటుందని. 5వది
తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ అన్నప్పుడు క్లియర్గా తేజస్వి యాదవ్ పై చేయింది. కానీ మళ్ళీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు మాత్రం మళ్ళీ మోడీకి చాలా ఎక్కువ మెజార్టీగా ప్రజలు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల మోడీ ఫ్యాక్టర్ ప్రభావంతో ఎన్డీఏకి ఓట్లు వేస్తారా, తేజస్వి యాదవ్ ఫ్యాక్టర్ ప్రభావంతో బీజేపీకి మహాగఠబంధన్ ఓటేస్తారో తెలియాలి. ఆరవది తేజస్వి యాదవ్ సీఎం అనడంతోనే యాదవ్ల ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళలో మీకు లాస్ట్ టైం కూడా ఆర్జేడీ 50 యాదవ్లను పోటీలో పెడితే 36 గెలిచారు. అదే మీకు 36 గెలిచారు, మామూలు విషయం కాదు. అందువల్ల వాళ్ళకి ఆ బలం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటి అంటే మీకు ఈ ఆ యాదవులు కన్సాలిడేట్ అవుతారు. కానీ నాన్ యాదవ్ ఓబీసీల సంగతి ఏంటి? మరి తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆ ఓటు పోతుందా, లేదా కాంగ్రెస్ అలాగే ఐపీ గుప్తా అని ఒక పార్టీ నాయకుడు ఉన్నాడు, అలాగే ముఖేష్ సహాని, వీళ్ళ వల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నిలబడతారా అనేది ఒక క్వశ్చన్. ఇలా చాలా ఇంపాండరబుల్స్ ఉన్నాయి. 21 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు, 40 లక్షల మంది పాత ఓటర్లు తొలగించబడ్డారు. అందులో పర్మనెంట్గా మైగ్రేట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ ఈ కొత్త ఓటర్లు ఎటువైపు ఓటేస్తారో తెలియదు. 8వది ఉమెన్ ఓటర్ ఎటువైపు వేస్తారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉమెన్ ఓటర్ కాస్త జేడీయూ నితీష్ కుమార్ వైపు అనుకూలం అంటున్నారు. అంతమందం యువ ఓటరు తేజస్వి యాదవ్కి అనుకూలం అంటున్నారు. సో అందువల్ల ఈ ఇటు అటు ఏం జరుగుతుంది అనేది 8వది. 9వది ముస్లిం ఓటు. ఎందుకంటే యాదవ్ ప్లస్ ముస్లిం కలిపితేనే 1/3 ఉంటారు బీహార్లో. అసదుద్దీన్ ఓవైసీని కలుపుకోవటానికి మహాగఠబంధన్ సిద్ధపడలే. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంని కలుపుకుంటే బీజేపీ కౌంటర్ హిందూ పోలరైజేషన్ చేస్తుందని. లాస్ట్ ఎలక్షన్లో 5 సీట్లు గెలిచారు సీమాంచల్ ప్రాంతం ఎంఐఎం. సో చాలా ఆ ఎంఐఎం కనుక ముస్లిం ఓట్లను ఎక్కువ తెచ్చుకుంటే మీకు అది సాలిడ్ ఓట్ బ్యాంక్, అది మహాగఠబంధన్కు అది దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది 9వది. 10వది మీకు ఓవరాల్గా ప్రజలు ఎటువైపు ఓటు వేస్తారు, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే 2 పార్టీలకు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దెబ్బతిన్నా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. కారణం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు. ఈవెన్ ఢిల్లీలో కూడా అదే ప్రభావం. రేవడీ కల్చర్ అని మోడీ విమర్శించిన ఇప్పుడు బీహార్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రామిస్ చేశారు. అయితే ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు కొత్తగా ప్రామిస్ చేస్తామని జనం యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఆర్జేడీ మహాగఠబంధన్ కూడా చాలా ప్రామిస్ చేశాయి. ఎవరి ప్రామిసెస్ ఓటర్ని అట్రాక్ట్ చేస్తారన్నది 10వది. అందువల్ల ఈ 10 అంశాలు చాలా గందరగోళంగా ఉన్నాయి కనుక నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ టుడే ఇట్ కెన్ స్లిప్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని దేశంలో ఉన్న ప్రధాన పోలిస్టర్స్ అందరి విశ్లేషణ చూసినా సమ్మరీగా మనకు కనపడుతున్న అంశం. రైట్ సార్. ఇక ఫైనల్గా